ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేసుకుంటానండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు దేవుని యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలో కానీ ఎక్కడ కూడుకున్నా దేవుడు ఆ యొక్క స్థలంలోనికి ఆయన యొక్క పరిశుద్ధత దిగి ఉంటుంది. సో మన మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కాబట్టి దేవుడు తన యొక్క పరిశుద్ధ ఈ యొక్క సార్వత్రిక సంఘంలో ఆయన నిల్చున్నాడు కాబట్టి భయముతో వణుకుతో భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించడానికి ఈరోజు మనం వచ్చాం. ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి వచ్చాం. కాబట్టి తమ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధించడానికి వచ్చాం. ఈ సమయంలో మన యొక్క ఆరాధన సమయం దేవునికి సమర్పించలాగిన దేవుని స్తుతిస్తూ దేవుని గణపరచడానికి, దేవునితో మనము స్తుతులు చెల్లించుకోవడానికి ప్రార్థనతో మనము స్టార్ట్ చేద్దామండి, ఆరంభిస్తామండి. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే దేవుణ్ణి స్తుతిస్తాము. గత వారం నుంచి ఈ రోజు వరకు ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి కాపాడి ఆయన తన స్వరక్తంతో మనల్ని కడిగి శుద్ధిగా చేసి ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయన స్తుతించడానికి, తన తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించినగా మనము దేవుని వైపు చూద్దామండి. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. గత వారం నుంచి ఈ రోజు వరకు నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధి ఈ యొక్క సార్వత్రిక సంఘంలో నిలబడడానికి ప్రభా మాకిచ్చిన యొక్క మంచి గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు. ఒక రోజును ఆయుష్గా పొడిగించి సజీవులకు ఒకనిగా మమ్మల్ని అందరినీ ఉంచినందుకు, కుటుంబంగా మమ్మల్ని ఉంచినందుకు, ఈ యొక్క సార్వత్రిక సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాత్రమే మమ్మల్ని సజీవులకు ఒకనిగా ఉంచారు ప్రభా. ఈ లోకం వరపు కాదు ప్రభా, ఈ లోకం కొరకే జీవించడానికి కాదు, కానీ మీరు ఎంతైతే పరిశుద్ధుడో అంత పరిశుద్ధత కలిగి ఉండాలని మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మా యొక్క పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మా యొక్క ఆరాధన స్తుతులు ప్రభా మీకు వినసొంపుగా ఉన్నాయని మేము నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రోజంతట్లో ప్రభా నీ యొక్క ప్రభు దినం ప్రభా, ఈ దినమంతటిది మీది ప్రభా. మేము మీకు మాత్రమే ప్రభా పాటించాలి ప్రభా, మీకు మాత్రమే మేము అర్పించుకుంటున్నాం ప్రభా. పాటల్లో, వాయిద్యంలో, బలవర్తమానంలో, ఆరాధన వాక్యంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించినప్పుడు, మిమ్మల్ని స్తుతించినప్పుడు మీకు మాత్రమే ఘనత ప్రభావం చెల్లును గాక ప్రభా. ప్రభా ఇంకా ఎవరైతే రావాల్సిన వారు వాళ్ళందరినీ త్వరపెట్టి క్షేమంగా తీసుకురండి, సమయానికి తీసుకురండి. ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామాన్ని స్తుతిస్తారో మీ యొక్క పరిశుద్ధత దిగి ఉన్నది. మీరు మా మధ్యలో ఉన్నారని మేము భయంతో వణుకుతో దహించు అగ్ని ఉన్నారు ప్రభా. మీరు ఎంతో భయంతో భయభక్తులతో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి ప్రభా. సాతానుడు మా యొక్క సమయమును దొంగిలించకుండా, మా యొక్క ఆలోచనలను దొంగిలించకుండా మేము జాగ్రత్త పడి మీ యొక్క వాక్యము, మీ యొక్క ఖడ్గం అనే వాక్యంతో నీరు కట్టి ఫలింపజేసే హృదయములు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. గంతా ప్రభావం చెల్లించుకుంటూ మరొకసారి మీరు అనుగ్రహించిన మీకు గొప్ప రక్షణ చేత పట్టుకుని ఈ దాసును అభిషేకించుకుని చేసిన ప్రతి పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో చేసిన ప్రతి పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు త్వరపడి రక్షణ పొందినట్లు సహాయం చేయండి. మా మధ్య ఉంచబడిన మీ యొక్క శరీరంలో, మీ యొక్క రక్తంలో పాలు పంచుకునే గొప్ప మనస్సాక్షి మాకు అందరికీ అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, మీ యొక్క శరీరము, మీ యొక్క రక్తము, జీవము, నిత్య జీవములో మేము పాలు భాగమై ఉన్నందుకు మీకు వందనాలు. స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభువును, నా రక్షకునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రాసిన రోమీలకు రాసిన 1వ అధ్యాయము 16వ వచనం అందరము కలిసి చదువుకుందామండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనము రక్షించబడిన వారము. అది ఎవరి శక్తి అంటే అది దేవుని యొక్క శక్తి. మన యొక్క శక్తి కాదు, మన యొక్క జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేశాడు. చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఎవరైతే లోక జ్ఞానము నాకుంది, నేను జ్ఞానవంతుడను, నేను తెలివైన వాడను,
అని ఎవరైతే అనుకుంటున్నారో వారు, దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే వాళ్ళు వెర్రి వాళ్ళు అంటున్నాడు దేవుడు. మనకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే దేవుని యొక్క శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. తద్వారా మనము రక్షణ, దేవుడు అనుగ్రహించు రక్షణ, ఆ శక్తి కూడా మనది కాదు, ఆ జ్ఞానము మనది కాదు, ఆ తెలివి మనది కాదు. అది ఎవరిదంటే దేవునిది. అది వాక్యం చెప్తుందండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మన దేవుని శక్తి. లోకంలో చాలామంది ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. అదేంటంటే చాలామంది కాళ్ళ నడక చేత కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ దేవుణ్ణి చూస్తున్నామంటే వాళ్ళు సొంత చేతులతో చేసిన విగ్రహములకు వాళ్ళు చేస్తున్న ఆ యొక్క పనులు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. విజయనగరం నుంచి విజయవాడ వరకు నడుచుకుంటూ వెళ్తారు తమ కాళ్ళతో. కాళ్ళు లావు వాసిపోయి ఎంతో భారం, అది చాలా భారము. మనము లోకజ్ఞానంలో ఉంటే మనము వెర్రివాళ్ళం అవుతాము. మనము దేవుని జ్ఞానము, దేవుని శక్తి పొందుకుంటే మనం మంచివారం అవుతాము. అయితే ఇక్కడ ఈ వాక్యము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఎవరైతే దేవుణ్ణి నమ్మట్లేదో వారు వెర్రి వాళ్ళు అంటున్నాడు దేవుడు. నశించిపోతున్నారు వాళ్ళు. కానీ రక్షింపబడుచున్న మనకు అది ఏంటంటే అది దేవుని యొక్క శక్తి. ఇప్పుడు ఒక ప్రశ్న, రాజైన దావీదు తన సొంత తెలివితో, తన సొంత బలముతో, తన స్వంత శక్తితో గొల్యాతుని చంపాడా, లేక దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలముతో గొల్యాతుని చంపాడా? దేవుడిచ్చిన బలముతో. మోషే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని తన యొక్క తెలివితో, తన యొక్క శక్తితో, తన యొక్క బలముతో ఆ 2 పాయలుగా చేశాడా? దేవునిచ్చిన శక్తితో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడండి. దేవుని యొక్క శక్తి. మనము దేవుని మీద ఆధారపడే ఆ యొక్క తత్వము. 19వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని రాయబడి ఉన్నది. 20వ వచనం కూడా చదువుకుందాం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క లోక జ్ఞానంతో కలిగి ఉన్నారో వాళ్ళని దేవుడు వెర్రివాడు అంటున్నారు. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలము మనకు అనుగ్రహించి మనము రక్షణ పొందుచున్నాము. అది ఎవ్వరూ అతిశయపడ వీలు లేదు. అది దేవుడు మనకిచ్చిన కృపావరమే. అది దేవుని యొక్క శక్తి. ఒకవేళ మన శక్తి అంటామా, మనము వెర్రివాళ్ళము. మన జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో వేలాది మహోపకార్యాలు, వేలాది సూచక క్రియలు మనం చూసాం కదండి. మన యొక్క జీవితంలో దేవుడు మనకు చేసిన ప్రతి సూచక క్రియ, ప్రతి మహత్కార్యము అది మన ద్వారా కలిగినదా, దేవుని ద్వారా కలిగినదా? మీరు ఎన్నో సూచక క్రియలు, మీరు ఎన్నో మహత్కార్యములు దేవుణ్ణి అడిగి మీరు పొందుకున్నారు కదండి. అవన్నీ మనం చేసుకున్నాయా, లేకపోతే దేవుడు చేసినదా? దేవుడు చేసిందే. మనం ఒక రోజు బ్రతికున్నామంటే అది దేవుడు మనకిచ్చిన ఆయుష్. ఒక రోజున మనం నిలిచి ఉన్నాము, మనం కళ్ళు తెరిచి చూస్తున్నాం నెక్స్ట్ డే అంటే అది దేవుడు ఇచ్చిన ఆయుష్. అందుకే మనం బ్రతికి ఉన్నాము, సజీవులకుగా ఉన్నాము. 22వ వచనం చూడండి. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
దేవుని నమ్మని ప్రజలు చెప్పే మాట సూచక క్రియలు, అద్భుత కార్యాలు ఇవన్నీ చేస్తేనే కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకండి మన బైబిల్లో దేవునితో పాటు తిరిగిన శిష్యులు కూడా నమ్మలేదు. దేవునితో కలిసి ఆయనతో యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న వారు కూడా నమ్మలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఏమని నమ్మాడండి? లోపలికి చూచి నమ్మెను. ఏమని నమ్మాడు? ఎవరు అసలు ఆ వ్యక్తి ఎవరు? మొట్టమొదటిగా వెళ్ళింది సీమోన్ అనే పేతురు. నెక్స్ట్ ఇంకెవరండి వెళ్ళింది? యోహాను. పేతురు, యోహాను లోపలికి వెళ్ళి నమ్మారు. ఏం నమ్మారు? యేసుక్రీస్తు ప్రభు లేచాడని నమ్మారా? లేదు. ముందు చూడండి 2వ వచనంలో, గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు, అంటే సీమోను పేతురు అండ్ నెక్స్ట్ యోహాను వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. పెందలకాడే వస్తారు. ఆ యొక్క సమాధి దొర్లించబడి ఉంటుంది, ఆయన యొక్క వస్త్రములు విడిచిపెట్టి ఉంటుంది. ఆయన ముందే చెప్పాడు, నేను 3వ దినాన్న తిరిగి లేస్తానని. కానీ వీళ్ళు, ఈ యొక్క స్త్రీ వచ్చి పేతురుకు యోహానుకు వచ్చినప్పుడు యోహాను పేతురికి ఏం చెప్పాలి? స్త్రీకి, అమ్మా మర్చిపోయావా, మన సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్న తిరిగి లేస్తానని చెప్పాడు కదా, నమ్మకముంచు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఎవ్వరు తీసుకెళ్ళలేదని చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? లోపలికి వెళ్ళి చూచి అది నమ్మేను. ఇప్పుడు అదే 20వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపవారైరి. ఆయన లేవడము అసలు అగత్యము అని చెప్పి వాళ్ళు నమ్మలేదు. ఇంకొక అతనైతే ఏమంటాడండి, నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనంటాడు. ఆయన సిలువ వేసిన చేతులు గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనంటారు. ఈ యొక్క లోకము, ఈ యొక్క లోక జ్ఞానము మనకి దానికి వైరము కలిగి ఉన్నది. మనము సెపరేట్ చేయబడిన బిడ్డలము. లోకంకి మనకు సరితూగదు. ఒకవేళ లోకంతో ఉంటే నీవు నేను కూడా వెర్రివాలని దేవుడు అంటున్నాడు. మనకిచ్చిన ఈ యొక్క కృపావరము అనే రక్షణ, ఈ యొక్క సువర్తమానం అనేది మనకి దేవుని యొక్క శక్తి. అది ఎవ్వరునూ అతిశయపడవేయలేదు, ఎవ్వరునూ అతిశయపడవేయలేదు. నేను దేవుని దగ్గర నుండి రక్షణ పొందాను, నేను రక్షణ పొందాను, ఎవ్వరు అతిశయపడవేయలేదు. అది దేవుని యొక్క కృపావరమే. మనము ఎవరండి? మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మన దేవుని యొక్క సాత్విక సంఘము, ఇది దేవుని యొక్క సంఘము, ఇది ప్రభువు దినము. మనము ఆయన యొక్క ఆలయము. మన యొక్క శరీరాన్ని కానీ మనది ఏది పాడు చేసుకున్నా మనకి ఆ యొక్క రైట్ లేదు. దేవుడు ఆ యొక్క ఆలయాన్ని పాడు చేస్తాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో మనం ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుని కీర్తించడానికి, ఆయనకు మాత్రమే ఆరాధన స్తుతులు చెల్లించడానికి వచ్చాము. ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము సూచించబడుచున్నది. దీనిలోని జీవము ఈ లోకానుసారంగా, అలాగే దీని ద్వారానే మనకి నిత్య జీవము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనలను మనము పరీక్షించుకోవాలి. మనము లోకంతో కలిసి ఉన్నామా, లోకంతో మనము సెపరేట్ చేయబడి ఉన్నామా అన్నది నీవు నేను ఎరిగి, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో త్వరపడి ఆయన యొక్క రక్షణను స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. దేవుడి యొక్క
కొద్ది భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సన్నిధిలో నన్ను చేర్చితివి, నేను స్తుతింపగను. నీ రక్షణను నాకు సగితివి, నేను కీర్తింపగను. నిన్ను స్తుతించెదను, కొనియాడెదను. నిన్ను స్తుతించెదను, కొనియాడెదను. కృతజ్ఞత స్తుతులతో నా రక్షణ పాత్రను చేపట్టి అర్పింతును హృదయమును. నా రక్షణ పాత్రను చేపట్టి అర్పింతును హృదయమును. నా శోధనలో, నా వేదనలో, నా సంకట సమయములో, నా శోధనలో, నా వేదనలో, నా సంకట సమయములో కాపాడితివి, కనుపరచితివి. కాపాడితివి, కనుపరచితివి. నీ పరిశుద్ధ జీవితమున్ నా రక్షణ పాత్రను చేపట్టి అర్పింతును హృదయమును. నా రక్షణ పాత్రను చేపట్టి అర్పింతును హృదయమును. నా బాధలలో, నా నిందలలో, నా చింత భయములలో, నా బాధలలో, నా నిందలలో, నా
యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో నుంచి మనము చూసాము. ఏం చూసాము అంటే దేవుడు కృపతో మళ్ళీ మళ్ళీ మనల్ని, దారి తప్పిపోయిన మనల్ని మళ్ళీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ రోజు కృపతో అదే ఆహ్వానం ఇచ్చాడు అన్న విషయాన్ని మనం చూసాము. అయితే మనం ఏం చూసామంటే, ఆకలి కొనిన వారులారా, దప్పికొనిన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు జీవాహారం ఇస్తాను అని చూసాం కదా. ఇంకేం చూసాము? ఆహారం కాని దాని కొరకు తాపత్రయ పడవద్దు, అది ఈ లోకంలోనిది, కానీ జీవాహారం ఇచ్చేవాడు నేనే, కాబట్టి నా యొద్దకు రండి, సారము కలిగిన ఆహారము భుజించాలి అని ప్రభు అక్కడ ఇస్తున్నాడు. చూడండి 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చాలా మంచి మాట. ఏం చెప్తున్నాడు ఆయన? ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు మీ కష్టాన్ని, మీ శ్రమను, మీ ఎనర్జీని, లేకపోతే మీ ఆలోచనను ఎందుకు వ్యర్థపరుస్తారు? సారమైన దాని కొరకు నా మాట జాగ్రత్తగా వినండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఆయన మాట విని మరి ఏం తినాలంట మనం? ఆయన చెప్తున్నాడు చూడండి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి అంటున్నాడు. మంచి పదార్థములు నీ ఆత్మీయ స్థితికి సరిపడిన ఆహారము, నీ ఆత్మను బలపరిచే ఆహారము, నీవు పడి ఉన్న చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తి జీవాహారం ఇస్తానంటున్న దేవుని యొద్దకు వెళ్ళి జీవాహారము భుజించండి. అది మీ ఎముకలకు సత్తువనిస్తుంది, మీ ప్రాణమును తెప్పరెల్ల చేస్తుంది అని ప్రభు చెప్తున్నాడు అక్కడ. ఇంకేం చెప్తున్నాడు చూడండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటున్నాడు. దేని యందు సుఖపడాలంట మనం? ఈ లోకంలోని వ్యర్థమైన వాటి యందు మన ప్రాణాన్ని మనం సుఖపరచుకోవాలనుకున్నాం అనుకోండి, అది ఒకనాటికి క్షయమైపోయేది కదా. క్షయమైపోయేది అంటే నాశనం అయిపోయేది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం అదే చూస్తాం. క్షయమైపోయిన దాని యందు మీ మనసు ఉంచక అక్షయమైన ఆయన రాజ్యము కొరకు మీరు ఎదురు చూడండి. 3వ వచనం చూడండి, చెవి ఒగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరుగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ దినం మనం 3వ వచనం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చెవి యొగ్గి నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏంటి? చెవి యొగ్గి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. కండిషన్స్ ఇచ్చేసాడు అక్కడ. మీరు నా మాటే వినాలి అని చెప్తున్నాడు కదా. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. పోయిన వారం చూసాం మనం, యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా ఏం చెప్పారంటే, జీవాహారమును యోహాను సువార్త 6వ అధ్యాయంలో 33, 34 వచనాల్లో మనం అదే చూసాం. ఏంటి? జీవాహారమును నేనే, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. అదే ఇన్విటేషన్ని కింద మళ్ళీ ప్రభు గుర్తు చేస్తున్నాడు. చెవి యొగ్గి నా యొద్దకు రండి. ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళి సుఖించాలనుకున్నా అది ఒకనాటికి క్షయమైపోయేది. అక్షయమైన నా సన్నిధిలోనికి రండి, చెవి యొగ్గి నేను చెప్పే మాటలు వినండి, నేనిచ్చే ఆహారము తినండి, అప్పుడు మీ ప్రాణమునకు సేద తీరుతుంది, మీ ప్రాణము నా యందు సుఖించనీయండి అని ప్రభు చాలా స్పష్టంగా ఆయన వివరిస్తూ ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. ఇంకేమనుందో చూడండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏంటంట? మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఏం వినాలి? యెషయా
51వ అధ్యాయంలో మన పరిస్థితి ఏంటి, మన దుస్థితి ఏంటి అన్నది మనకు అక్కడ కనబడుతుంది. 51వ అధ్యాయము 4వ వచనంలో ఉంది చూడండి. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. కాబట్టి మీరు ఎవరి మాట వినాలి? నేను చెప్పిన మాట వింటేనే మీకు ఆశీర్వాదము, నేను చెప్పిన మాట వింటేనే మీరు బ్రతుకుతారు అని ప్రభు చాలా స్పష్టంగా మళ్ళా చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నామండి. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం తీద్దాం. అక్కడ ఆయన మాట వినినప్పుడు యథార్థమైన పశ్చాత్తాపము మనం అక్కడ చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతి నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది. ఏం చెప్తుందో చాలా శ్రద్ధగా వినండి. ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయములో అనుకొనవద్దు. ఏమంటున్నాడు? చాలామందికి అదే కదా డౌట్. ఏంటి, ఎవరు చూసి వచ్చారులే, మనం చచ్చిపోతే పైకి వెళ్తామో కిందకి వెళ్తామో ఎవరు చూసి వచ్చారులే అన్న వాళ్ళకే సమాధానం చెప్తున్నాడు అక్కడ భక్తుడు. ఏమని? అలా అనుకోవద్దు. చనిపోయిన క్రీస్తుని కింద నుంచి నేను ఎక్కడ తీసుకురాగలను, లేకపోతే పైకి వెళ్ళిపోయిన క్రీస్తుని కిందకి ఎలా రాగలను అని అనుకోవద్దు. రక్షణ కార్యం ఆల్రెడీ జరిగిపోయింది అని కింద చెప్తున్నాడు చూడండి. అని అనుకొనవద్దు. అదేమనగా వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. మనస్సాక్షి అంటే ఏంటి? ఆల్రెడీ ఆయన నీ హృదయం అనే పలక మీద ఈ వాక్యములన్నీ కూడా ఆల్రెడీ ఆయన లిఖించేశాడు. అది మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఇక్కడ మళ్ళీ భక్తుడు గుర్తు చేస్తున్నాడు అనమాట. నీ హృదయంలో, నీ నోటిలో, ఇంకేమన్నా చూడండి, నీ వాక్యము నీ యొద్దను నీ దగ్గర ఉంది, నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము భక్తుడు చెప్తున్నాడు. మేము అందరం ప్రకటించే విశ్వాస వాక్యము అదే. మరలా అమ్మా అయ్యా నీ హృదయంలో ఇదే వాక్యం కనబడుతుంది, మరి దీనికి ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు దేవుడు పిలిచిన పిలుపుకు మీరు లోబడలేకపోతున్నారు అని అక్కడ చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఒకవేళ విశ్వసించిన వారికి వచ్చే ఆశీర్వాదం అక్కడ చూస్తాం చూడండి. అని అనుకొనవద్దు. అదేమనగా వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని చూడండి. రక్షణ కార్యం ఇది. బాప్తిస్మం తీసుకునేవారు ఇలాగూ రక్షింపబడతారు. వారే కాదు, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ వారి హృదయంలోనికి వాక్యం వెళ్ళినప్పుడు ఇలాంటి కార్యమే జరగాలి. ఇది యథార్థమైన నిజమైన రక్షణ ఒప్పుకోలు. చూడండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకొనును. చాలా చక్కని వాక్యం. ఏమంటున్నాడండి? నీతి కలుగునట్లుగా ఏం చేస్తామంట? హృదయంలో విశ్వసిస్తామంట. అవును, ఈ దేవుడే నిజమైన దేవుడు అని విశ్వసించి హృదయంలో ఉంచేసుకుంటే అది ఎప్పటికీ హృదయంలోనే ఉండిపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు ఆయన ఏమని చెప్పారంటే, జనులందరి ఎదుట నీవు నన్ను ఒప్పుకొనిన ఎడల నేను నిన్ను నా తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకొందును అని చెప్పాడు. లేకపోతే మీరెవరో నాకు తెలియదు అనేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అదే ఇక్కడ మళ్ళీ భక్తుడు ప్రూవ్ చేస్తున్నాడు అనమాట. ఎవరైతే నిజముగా యథార్థముగా
హృదయంలో ఈ నా దేవుడు నా హృదయంలో ఇటువంటి రక్షణ కార్యాన్ని జరిగించాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరి ఏ దేవుడునూ లేడు, నేను చేసిన ఇటువంటి ఘోరమైన ఈ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము, జీవాహారము, జీవమునివ్వగలిగిన దేవుడు, నిత్యత్వములోనికి నన్ను తీసుకెళ్ళగలిగిన దేవుడు, ఈ రక్షించగలిగిన సమర్థుడైన ఈ దేవుడే అని ఎవరైతే హృదయంలో నమ్మి జనులందరి ఎదుట ఆయన నామమును ఒప్పుకుంటారో వారికే ఆయన జీవమును ఇస్తాను అని చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. అవునండి, అదే చెప్తున్నాడు అక్కడ, వారే రక్షింపబడతారు అని చెప్తున్నాడు అక్కడ కదా. ఏమని? యేసు ప్రభు అని, యేసే ప్రభువు, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే నా కొరకు రక్షణ కార్యము చేశాడు అని హృదయములో విశ్వసించి మృతులలో నుండి మరణించిన చచ్చిన నా పాపములో చచ్చిన స్థితిలో నేనుండగా ఆయన లేపెనని హృదయములో విశ్వసించి నోటితో ఆయనను ఒప్పుకొనిన ఎడల నీవు రక్షింపబడుదువు అంటున్నాడు ఆయన. నీతి కలుగునట్లు మనుషుడు ఏం చేస్తాడంట? తన హృదయంలో యేసుక్రీస్తును ప్రభు అని విశ్వసిస్తాడంట. అది రక్షణ కార్యము, అది మన హృదయంలో జరగాలి. ప్రతి మనుషుడు రక్షణ కలుగునట్లు ఆయనే నన్ను రక్షించనని నోటితో ఒప్పుకోవాలని చాలా స్పష్టంగా రోమీలకు రాసిన పత్రిక 10:10 ఉంటుంది. మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అన్న మాటకు మనము ఈ దినం చూసాం. అయితే అదే వచనంలో 3వ చివరి లైన్ ఏమనుందంటే, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును అని చెప్తున్నాడు. దావీదుకి ఆయన నిత్య నిబంధన ఒకటి చేసేసాడు, నీలో నుండి ఒక రక్షకుడు వస్తాడు, నీ రాజ్యము ఎన్నటన్నిటికీ ఉండిపోతుంది, నీ సంతానమే నీ రాజ్యమును నేను, నీ సింహాసనము నేను స్థిరపరుస్తాను, తరతరములకు నీ ముందే కానీ నీ తర్వాతే కానీ ఇటువంటి రాజు మరి ఒక రాజు లేకుండా నేను చేస్తానని దావీదుతో ప్రభు వాగ్దానం చేశాడు. అట్టి రీతిగానే తన కుటుంబంలో నుండే, తన వంశావళిలో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఈ లోకంలోనికి పంపించి ఈనాటికి కూడా ఆయనే ప్రభు, ఆయనే మనల్ని ఏలుచున్న రాజు అని మనము నమ్మి హృదయంలో విశ్వసించి ఆయనను మనము విశ్వసిస్తున్నాం. దావీదుతో ఆయన చేసిన నిత్య నిబంధన. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చూసుకొని, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని ఎవరిలో జరిగేశాడంటండి? చదవండి, అందరము కలిసి చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని నాలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు నన్ను సిద్ధపరచునుగాక. విశ్వాసులమైన మనకు ఆయన ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ అంట. ఏంటి? ఎవరమైనా ఏమనుకుంటాము, ఇప్పుడు వర్క్ చేసే చోట అనుకోండి, అధికారులకు నమ్మకంగా ఉండి వారి ఫేవర్ని మనం కోరుకోవాలనుకుంటాం, వారికి అనుకూలంగా ఉండాలని మనం అనుకుంటాం. మరి అన్నిటికంటే గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తుకి ఆయన చిత్తము జరిగించడానికి, ఆయనకు అనుకూలముగా జీవించడానికి, మనలో ఆయన కార్యము జరిగించడానికి మనల్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడంట. మరి అటువంటి పరమ తండ్రి దేవునికి మన హృదయాలను మనము అర్పించేయాలి. ఆయనే మన గొప్ప కాపరి అని ఆయన అక్కడ చెప్తున్నాడు. ప్రతి మంచి విషయము మనలో జరిగించాలంట. ఆయన చిత్త ప్రకారము ఆయనకు అనుకూలమైన దానిని మనలో జరిగించుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ దినం నీ హృదయం ఆయనకు అనుకూలంగా ఉందా, లేకపోతే లోకానికి అనుకూలంగా ఉందా? ప్రశ్న మీ ముందే. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ద్వారా మంచి నిత్య నిబంధన చేసి మన పాపములన్నిటికీ ఆయన విడుదల కలుగు చేసి, పాప క్షమాపణ కలుగు చేసి, ఆయనకు అనుకూలమైన దానిని మన ద్వారా జరిగించుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి అట్టి దేవునికి మన హృదయాలను మనం అర్పించేసి ఈ దినం మన విరిగిన లేని హృదయంతో ప్రభువైన యేసుక్రీస్తు మహిమపరచబడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సుగుణాల
సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నాతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నాలో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా యేసయ్య నన్ను వెన్నండగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నన్ను వెన్నండగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. 10 ఆజ్ఞల యొక్క ప్రసంగాలను పోయిన ఆదివారము మనం ప్రారంభించుకున్నాం. 10 ఆజ్ఞలు మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి బట్టి పట్టారు. 10 ఆజ్ఞల యొక్క అర్థము 119వ అధ్యాయము 96వ దావీదు కీర్తనలో మనం ఏం చూస్తామంటే, దేవా నీ ధర్మోపదేశము అపరిమితమైనది, నీ ధర్మోపదేశము అపరిమితమైనది అనే వాక్యాన్ని పోయిన ఆదివారం మనం చూడటం జరిగింది. దీంతో ప్రాబ్లం ఏంటంటే, 10 ఆజ్ఞలతో ప్రాబ్లం ఏంటంటే, 10 ఆజ్ఞలు కేవలము దేవుని యొక్క నైతికత యొక్క సారాంశం మాత్రమే తప్ప
అవే మొత్తం కాదు. 10 ఆజ్ఞలు హృదయానికి సంబంధించినవి, భౌతికమైన మాత్రమే కావు అని. ప్రతి ఆజ్ఞకు బొమ్మ బొరుసు ఉన్నట్టు, టెయిల్ అండ్ టాస్ ఉన్నట్టు 2 వైపులు ఉంటుంది. కాయిన్కి 2 ఫేసులు ఉన్నట్టు ప్రతి ఆజ్ఞకు కూడా 2 వైపులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉపమాన రీతిగా దొంగతనము చేయకూడదు, దొంగిలించకూడదని 8వ ఆజ్ఞ ఉంది. నరహత్య చేయకూడదని 6వ ఆజ్ఞ ఉంది. సో దొంగతనం చేయొద్దు అని చెబుతూనే బైబిల్ గ్రంథము అది బొమ్మ అయితే బొరుసు వైపు ఏముందంటే నువ్వు కాపాడు ఇతరులది. దొంగతనము ఇతరులది చెయ్యొద్దు, డు నాట్ స్టీల్, దొంగిలింపవద్దు అనే వాక్యము ఉంది. అది మీ అందరికీ తెలుసు, మనకు అక్కడ దాకే తెలుసు. దొంగిలించవద్దు అనే ఒకటే మనం చదువుతాము. దానికి 2వ భాగం, అదే ఆజ్ఞలో 2వ భాగం ఏంటంటే నువ్వు దొంగిలించవద్దు ఇతరులది, అలానే ఇతరులది కాపాడు కూడా. పాత నిబంధనలో యూదులు అర్థం చేసుకోలేదు గనక నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు దాన్ని అర్థం చేయించాల్సి వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇదిగో మోషే ధర్మశాస్త్రం బట్టి మేము వ్యభిచారింపవద్దని ఉంది, కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను, నువ్వు ఒకవేళ ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూసినా కూడా నీ హృదయంలో అప్పటికే వ్యభిచారించావు అని చెప్పి యేసు ప్రభు వారు ఆయన చూడండి 10 ఆజ్ఞల సారాంశము మాత్రమే, దాని యొక్క భావము మొత్తం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మన 10 ఆజ్ఞలను కేవలము పోని ఉపమానం కూడా ఇచ్చాను. ఒక అతను దొంగతనం చేయకూడదని చెప్పి ఎక్స్చేంజ్ చేశాడంట, పాత పెట్టేసి ఏం చేశాడు, కొత్త తీసేసుకున్నాడు. ఎందుకు రూల్స్ ఇవి చాలా అవసరం అంటే 10 ఆజ్ఞల్ని క్రైస్తవ ప్రపంచము కేవలం పదాలకి మాత్రమే పరిమితి చేసింది. ఓకే, దొంగతనం చేయకూడదు అంతే, దొంగతనం చేయను. ఒక అతను మంచి సమరని కథలో సారాంశం మీరు చూసినప్పుడు ఒక వ్యక్తిని కొట్టేసి పాడేశారు. కొట్టేసి పాడేస్తే ఒక యూదుడు అలానే ఒక యాజకుడు ఇద్దరు కూడా చూసి వెళ్ళిపోతారు. అయితే ఒక సమరయుడు ఏం చేస్తాడంటే ఇతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఎవరిస్తారు? సమరయుడు ఇస్తాడు. దయచేసి గమనించండి. అరే నరహత్య చేయకూడదని ఉంది, కరెక్టే. దాని యొక్క బొమ్మది కాయిన్కి బొరుసు 2వ భాగం ఏంటంటే కాపాడు కూడా. మీకు అర్థమవుతుందా? ఇప్పటిదాకా 10 ఆజ్ఞలు మీరు ఎక్కడి వరకు చూశారు అంటే దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, అక్కడికి లిమిట్ చేశాము. కానీ మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము అక్కడికి లిమిట్ చేయట్లేదు. ఎందుకంటే 10 ఆజ్ఞలు కేవలం దేవుని యొక్క నైతికత యొక్క సారాంశం మాత్రమే. మనం దాన్ని బట్టి అక్కడితో ఆగిపోయాము. అందుకని దొంగిలించవద్దు అనే ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలో ఉంటే యేసు ప్రభు నూతన నిబంధనలో పౌలు గారు చెప్తారు, మీరు దొంగిలించవద్దు అని విన్నారు, కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే ఇక మీదట దొంగిలించేవాడు దొంగతనం చేయక లేని వారికి కష్టపడి సంపాదించి పెట్టమని యేసు ప్రభు వారు నూతన నిబంధన గ్రంథంలో చెప్పబడింది. సో 10 ఆజ్ఞల్లో మీరేమన్నారు? దొంగతనం చేయవద్దు, దొంగిలించవద్దు అని చెప్తే 8వ ఆజ్ఞ మీరు విన్నారు, అక్కడితోనే ఆపేశారు. కానీ ఆజ్ఞ అక్కడితో ఆగల. నూతన నిబంధనలు యేసు ప్రభు వారు దాన్ని వివరించారు. ఎలా వివరించారు అంటే ఇదిగో మీరు దొంగతనం చేయొద్దని మీకు చెప్పాను, అది సగమే ఆజ్ఞకు. ఇంకో సగం ఏంటంటే నువ్వు దొంగతనం చేయవద్దు, ఇప్పుడు నువ్వు ఇతరులకి పెట్టు అని చెప్పాడు. సో ఆజ్ఞ ఎప్పుడు మనం నెరవేర్చినట్టు అవుతుంది అంటే ఏ అండ్ బి, ఈ ఫేస్ 2 కాయిన్ ఇరువైపులు చేస్తేనే కాయిన్ అవుతుంది. నోటు ఒకవైపు తెల్లగా ఉండి ఒకవైపు కరెన్సీ నోటు ఉంటే అది నోట్ అవ్వదు, దొంగ నోట్ అవుతుంది. 2 వైపులు ఉంటేనే అది కరెక్ట్ నోట్ అవుతుంది. అదేవిధంగా 10 ఆజ్ఞలను మనం ఎక్కడికి లిమిట్ చేసాము అంటే ఆ 10 వరకే లిమిట్ చేసాం. మైక్ పట్టుకొని మీ దగ్గరికి క్రైస్తవుల దగ్గరికి వచ్చి క్రైస్తవ ప్రపంచానికి వచ్చి మీరు 10 ఆజ్ఞలు పాటిస్తున్నారంటే బహుశా చాలామంది ఏమంటారంటే నేను 2-3 తప్ప మిగతా అన్ని పాటించేస్తాను. నేను ఒక వ్యక్తి దెబ్బలు రక్తం గారుతూ మూలపడిపోయాడు. ఒక యాజకుడు, ఒక యూదుడు అంటే ఒక క్రైస్తవుడు ప్రభు విశ్వాసి ఇద్దరు కూడా చూసి వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? మేము యెరూషలేంకి వెళ్ళాలి, మాకు అక్కడ పని ఉంది. ఏ పని? మేము మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోయారంట. అయితే ఒక సమరయుడు వచ్చి ఏం చేశాడంటే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాడు. అయితే ఆజ్ఞ ఎక్కడి దాకా చూశారు అంటే నరహత్య చేయవద్దు, నేను చేయలేదుగా, నాకు సంబంధం ఏంటి, అతనితో నాకు సంబంధం లేదు అని చెప్పాడు. కానీ ఆజ్ఞకు 2వ భాగం ఏంటంటే నువ్వు అతను రక్షించాలి కూడా.
దొంగతనం చేయకూడదు, కరెక్టే. నువ్వు పెట్టాలి కూడా, ఇవ్వాలి కూడా, పోషించాలి కూడా. మీకు అర్థమైందండి? సో ఆజ్ఞకు బొమ్మ ఉంటుంది, బొరుసు ఉన్నట్టు రెండు ఉన్నాయి. లండన్ సిటీలో ఒక పేదవాడు అప్పుడే ఆఫ్రికా దేశం నుండి ఒక ఇంట్లో పని చేయడానికి జాయిన్ అయ్యాడు. బాగా రిచ్ ఇంట్లో, డబ్బున్న సంపన్న కుటుంబంలో పని చేయడానికి జాయిన్ అయ్యాడు. క్లీనర్గా జాయిన్ అయ్యాడు. క్లీన్ చేస్తున్నాడు, ఇల్లంతా క్లీన్ చేయాలి. అయితే చుట్టుపక్కల ఉన్న వస్తువులు చూస్తుంటే చాలా కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి. అన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఫోన్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, సిల్వర్ స్పూన్స్ కానివ్వండి, అన్నీ కూడా అక్కడ వదిలేస్తున్నాడు. అన్నీ కూడా అక్కడ వదిలేసరికి ఇతనికి అనిపించింది, అరే ఒక్క స్పూను నేను దొంగతనం చేస్తే, ఒక్క స్పూన్ నేను లేపేస్తే నా నెల జీతం వచ్చేస్తుంది, వీళ్ళకి బోల్డ్ ఉంది. కానీ బైబిల్ చెప్తుంది దొంగతనం చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? దొంగతనం చేయకూడదని బైబిల్ చెప్తుంది. కానీ ఆశ ఏమో ఖచ్చితంగా ఒక్క స్పూన్ నేను కనుక దొంగతనం చేసి అమ్మేసుకుంటే 25,000 వస్తాయి నాకు. మరి వాక్యం ఏం చెప్తుందంటే దొంగతనం చేయొద్దని చెప్తుంది. ఎలాగిప్పుడు అని ఏం చేశాడంటే ఒకరోజు దాని జేబులో 5 రూపాయలు పెట్టి ఒక స్పూన్ పట్టుకెళ్ళి పాత స్పూన్ అక్కడ పెట్టేసి ఆ కాస్ట్లీ స్పూన్ పట్టుకొచ్చేసాడు. ఎందుకు పట్టుకొచ్చారు అంటే బైబిల్ దొంగతనం చేయొద్దని చెప్పింది కానీ ఎక్స్చేంజ్ చేయొద్దని చెప్పలేదు కదా అన్నాడంట. 10 ఆజ్ఞలు ఎక్కడ దాకా మనం లిమిట్ చేసాము అంటే ఆ పదం వరకు మనం దాన్ని. అందుకనే 119:96 కీర్తనలు ఏముందంటే నీ యొక్క ధర్మోపదేశము అపరిమితమైనది. అంటే అపరిమితమైనది అంటే అది లిమిట్ లేనిది. చూడండి 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఇశ్రాయేలులకు సీనాయి పర్వతం కింద ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది. అదేంటంటే నరహత్య చేయకూడదు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఈ నరహత్య చేయకూడదు అనే ఈ మాట ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే తప్ప, ఆజ్ఞ ఇవ్వక ముందు కూడా నరహత్య తప్పేనా? మీరందరూ కలిసి ఒప్పుకుంటారంటే అవునండి, ఆజ్ఞ ఇవ్వకముందే నరహత్య తప్పని. కానీ దేవుడు ఇప్పుడే ఎందుకు ఇచ్చాడు గమనించండి. దేవుడు హృదయంలో ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షిని పెట్టాడు. అందరికి ఏముంటుందని ఇంగ్లీష్లో కాన్షియన్స్ అని అంటారు. మిమ్మల్ని అడిగాను అనుకోండి అసలు మనస్సాక్షి అంటే ఏంటి అని నేను చాలామందిని అడిగితే ఎవరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. వాట్ ఈస్ కాన్షియన్స్? మనస్సాక్షి అంటే ఏంటి? దేవుడు మన అందరి హృదయములో రాసిన 10 ఆజ్ఞలే మనస్సాక్షి అనగా దేవుడు మన హృదయం మీద రాసిన 10 ఆజ్ఞలే మనస్సాక్షి. నువ్వు ఏ మతస్థుడువైనా, ఏ దేశస్థుడువైనా, ఏ జాతికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి దేవుడు హృదయంలో మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి కూడా ఏది కాదు, అది 10 ఆజ్ఞలు మాత్రమే. అది బైబిల్ నిర్ధారణ చేస్తుంది. అలాగే సోషియాలజిస్ట్ ప్రపంచంలో చూసినప్పుడు హత్య చేయడము నేరము, దొంగతనం చేయడం నేరం అని ప్రతి ఒక్కరి హృదయంలో ఒకే రకమైన ఫీలింగ్స్ ఉన్నాయి అంటే కేవలం ఒక్కడే మనల్ని చేశాడు, ఆ ఒక్కడే ఈ యొక్క మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి ఏమీ కాదు, ఈ 10 ఆజ్ఞలే. ఎలా వచ్చాయి ఇన్ని రైట్స్ మనకి? నేను ఒకరు డిస్టర్బ్ చేయకూడదు, నీ ఆస్తి ఎవరు దొంగిలించకూడదు, నిన్ను ఎవరైనా మాటతో బాధిస్తే దానికి ఒక చట్టం ఉంది, మళ్ళీ నా పరువు నష్టం దావా అంటాం. ఇలాంటి ఎన్నో చట్టాలు, ఇవన్నీ కూడా మొదలైనవి ఈ 10 ఆజ్ఞల నుంచి దేవుడు మనకిచ్చిన మనస్సాక్షి నుండి. ఇది రూట్. ఏమండి? ఇది రూటు. గమనించండి, మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, చివరి 6 ఆజ్ఞలు మానవులకు సంబంధించింది. యేసు ప్రభువారు నూతన నిబంధనల 10 ఆజ్ఞలు 2గా విభజించారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో బలముతో నువ్వు సేవించి ప్రేమించు. నువ్వు రెండవది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. 10 ఆజ్ఞల యొక్క సారాంశం ఏంటో తెలుసా? లవ్, LOVE. అది కేవలం మన మీద పెట్టిన మోపబడిన భారం కాదు. ఇది దేవుని ప్రేమించు, ఇటువైపు నీ పొరుగు వారిని ప్రేమించు. 10 ఆజ్ఞల యొక్క సారాంశము ఇది మాత్రమే. ద సారాంశం ఆఫ్ 10 కమాండ్మెంట్స్ ఏంటో తెలుసు? ఇట్స్ లవ్, ఇట్స్ నాట్ ఎ కమాండ్మెంట్. నీ మీద భారం మోపిన కమాండ్మెంట్ కాదు ఇది, ఆజ్ఞ కాదు. ఆజ్ఞలంటే నీ మీద భారం కాదు, అది సారాంశము ఈస్ లవ్. బాగా ఆలకించండి. 20వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, చూడండి. అందరూ కూడా దయచేసి బైబిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. బెరియన్ల వల్లే మనము కూడా ఖచ్చితంగా ఏం చెప్తున్నారో అని పరిశీలించుకుంటూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యము.
ఈనాడు బహుశా ఈ 21వ శతాబ్దంలో బైబిల్ని ముందేసుకుని వాక్యం వినటం చాలా ప్రాముఖ్యం. 13 పత్రికలు రాసిన 14 ఇంకే ఉన్నాయి, మిగతావి సగం రాసిన పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు అలాంటి చూసి ఓకే నువ్వు చెప్తున్నావు అని కాదు, కానీ నువ్వు చెప్పేది ఇక్కడ ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం. అది వాళ్ళు ఇచ్చిన రియాక్షన్. ఎవరు? అందుకని ఈ రోజుకి కూడా వాళ్ళ పేరు మీద బెరియన్ పేరు మీద ప్రపంచంలో కొన్ని వేల బైబిల్ కాలేజీలు వచ్చినాయి, హైదరాబాద్లో సహా. మనం చాలాసార్లు ఈ ఆజ్ఞలను బట్టి పట్టినప్పుడు ఈ మాట మనం బయటికి క్యారమ్ బోర్డులో కాయిన్ వేసినట్టు బయటపడతాం. దేవుడు ఈ ఆజ్ఞలు వివరించి చెప్పాను. ఎలా ఇచ్చారండి? వివరించి చెప్పాను. ఏమండి ఈ ఆజ్ఞలు కూడా దేవుడు ఏ రీతికి ఇచ్చాడు చూడండి. 18వ వచనం చూడండి. అదే అధ్యాయం 18వ వచనం. దేవుడు సీనాయి పర్వతం క్రింద ఈ 10 ఆజ్ఞలు వారికి ఇస్తే వారు ఇచ్చిన రియాక్షన్ చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి, దేవుడు ఆ ఫోర్స్ని చూసి తొలగి దూరంగా నిలిచి మోషేతో అట్లా అన్నారంట. దూరంగా వెళ్ళిపోయి, మోషే నువ్వు మాతో మాట్లాడము, అప్పుడు మేము వింటాం. ఒకవేళ దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము. 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వీళ్ళ రియాక్షన్ మోషే దగ్గరికి పారిపోయి ఏమన్నారంటే, మోషే దయచేసి దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడవద్దు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఎందుకు తెలుసా? పాపము మనిషిని దూరం చేస్తుంది దేవుని దగ్గర నుంచి. అంత సీరియస్గా వాళ్ళు దూరంగా పారిపోయారు. రేపు పాపం పెట్టుకుని పరలోక రాజ్యానికి వెళ్దామని ఎలా అనుకుంటున్నారు మీరు? వాళ్ళు దూరంగా పారిపోయి, మోషే దయచేసి మాతో మాట్లాడవద్దు, రేపు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తేవా నేను మంచోడు అంటాక అంత ఉండదు అక్కడ మన దగ్గర. వీళ్ళంట ప్రభు దగ్గరికి వచ్చేసారు. అందుకని ఏమంటున్నారు చూడండి. మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేస్తానని ప్రజలకు చెప్పెను. మొదటి ఆజ్ఞ చూడండి, 22వ వచనం. నీ దేవుడినైనా యెహోవాను నేనే. మిస్ అవుతావేమో, వేరే వైపు చూస్తావేమో. నేను రక్షించింది, నీకు రక్షణనిచ్చింది, నీ కొరకు ప్రాణాన్ని అర్పించింది సిలువలో కనపట్లేదా నీకు? ప్రపంచంలో ఏ దేవుడు దేవత ఫోటో కూడా చనిపోయి ఉండదు. సింహాసనాల మీద దర్జాగా బోల్డని చేతులు, కిరీటాలు, పెద్ద బంగారం, డబ్బులు అన్నిటితో కూర్చుంటే ప్రపంచంలో ఒకే ఒక ఫోటో చనిపోయి కనపడుతుంది. ఇంకే ఫోటో ఉండదు. అలాగా ఏ ఫోటో కనపడదు. ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే, అరే చనిపోయిన వ్యక్తిని దండం పెడుతున్నారంటే వీళ్ళు. మేము బాగా బ్రతకాలనే కదా మేము ఆయన పూజించేది. దేవుళ్ళు అనేవారికి, దేవతలు అనేవారికి బాగా బ్రతకాలనే కదా పూజించేది. ఏలండి చంపబడిన వ్యక్తికి పూజిస్తూ ఉన్నారు. బైబిల్లో మాట ఉంది, క్రీస్తునందు ఉన్నవాడు చనిపోయినను వాడు బ్రతుకును. అది వచనం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం. నీ దేవుడినైనా యెహోవాను నేనే. నువ్వు మర్చిపోతావేమో, నేను కాదు, నేను మాత్రమే. అందుకని యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 14:6లో ఒక వచనం అన్నారు. ఎవరు చెప్తారు అది? 14:6. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎక్కడ కూడా మళ్ళీ అదే కనపడుతుంది చూడండి. నీ దేవుడినైనా యెహోవాను నేనే. ఎవరు మాట్లాడుతున్నాడు అక్కడ ఎక్కడ కూడా? తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. నీ దేవుని యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతుని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని 10 ఆజ్ఞలు ఆయన చెప్పి వెళ్ళిపోయాక వీళ్ళు బతుమాలుకున్నారు. దయచేసి మాతో మాట్లాడొద్దని చెప్పండి ఆయనకి. ఆయన వెళ్ళిపోయి అప్పుడు మోషే 613 చట్టాలు సీనాయి పర్వతం పైన తీసుకున్నాడు. 40 రోజులు కిందకి రాబోయేసరికి వీళ్ళు చేసిన 12 తెలుసు 2 అధ్యాయాల తర్వాత బంగారం అంతటి తీసుకొచ్చి అహరోను ఒక దూడను తీసుకొచ్చి దూడకు దండం పెట్టడం మొదలెట్టారు. ఎంతసేపట్లో మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, దయచేసి నువ్వు వెళ్ళి మాట్లాడు. ఆయన ఏమన్నా చెప్పాలనుకుంటే దయచేసి మా దగ్గరికి వచ్చి చెప్పు, అంతే తప్ప మాతో డైరెక్ట్గా మాట్లాడద్దని చెప్పు దయచేసి ప్లీజ్, మేము చనిపోతాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు. జనరల్గా బోర ధ్వని ఎప్పుడు వస్తుందని మీకు తెలుసు? సంఘానికి ఎప్పుడండి అది? ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు. అప్పుడు మీ రియాక్షన్ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? రక్షణ పొందితే ఓకే, పొందకపోతే ఎలా ఉంటుంది అప్పుడు? గమనించండి. ఆ బోరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, ధూమం అంటే మొత్తం స్మోక్, మిస్ట్ చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో, ఇది ఖచ్చితంగా ప్రాణభయంతో పారిపోయిన రిక్వెస్ట్ ఇది. దేంతోనండి? ప్రాణభయంతో. గమనించండి, దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే నేనే అని. ఎంత భయపడిన వీరు
ఎంత భయపడిన వీరు జస్ట్ ఒక 8 అధ్యాయాలు దాటగానే మోషే పర్వతం మీదకి వెళ్ళగానే ఏం చేశారు చదువుతారా? 32వ అధ్యాయం చూడండి, 21వ వచనం. నీవు ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోను అనగా, అహరోను ఇచ్చిన రియాక్షన్ చూడు. నా ఏలిన వాడా, పాపం చేశాడు కదా, వాస్తవానికి ఈయన తమ్ముడు. నా ఏలిన వాడా అని పిలిచాడు. ప్రభువా, లార్డ్, దాని అర్థం ఏంటంటే నీ కోపం ఉండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీకు తెలుసు కదా, ఇది నేను చేయలా, ఎవరు చేశారంటున్నాడు? 24వ వచనం. ఆయన అన్నాడు, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారి దానిని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. 20వ అధ్యాయానికిను 32వ అధ్యాయానికి ఎంతసేపు పట్టింది? మోషే కేవలం 40 రోజులే ఉన్నాడు ఆయన పైన. గట్టిగా వారం 10 రోజులు గడవల. 20వ అధ్యాయంలో వీళ్ళు భయపడి ప్రాణభయంతో ఉండి నాట్ ఈవెన్ 10 days 10 రోజులు గడవకు ముందే బంగారాన్ని అంతటిని తీసుకుని అందులో వేసి దేన్ని తీసుకొచ్చారు బయటికి? దూడని తీసుకొచ్చి, దూడకి ఏం పేరు పెట్టారు తెలుసా? జెహోవా. ఏం పేరు పెట్టారు? యెహోవా అని పేరు పెట్టారు. ఒకసారి చూడండి, 4వ వచనం చూడండి, 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. ఇది విన్న తర్వాత కూడా వాళ్ళు చేశారు ఈ పనిని. 4వ వచనం. పైన ఆకాశం ఉందనే కానీ, ఆకాశం మందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను అనగా విగ్రహమును నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగానే దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవుని కూడా నువ్వేం చేయకూడదు. చూడండి, వారు ఆ విగ్రహం చేసినంత దేవుడికి ఎంత సీరియస్గా వారితో మాట్లాడతారు. ఎన్ని రోజులు అయింది ఆ మాట చెప్పడానికి? ఎన్ని రోజులు? గట్టిగా 10 రోజులు కాల. గట్టిగా 10 రోజులు కాల. 10 రోజులు కాకముందే వారి యొక్క విగ్రహాన్ని చేసేసారు. ఆ ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ ఆజ్ఞను ఎంతమంది పాటిస్తున్నారు? దాదాపుగా అందరూ ఎత్తారు. నేను మీకు 3 పాయింట్స్ ఇస్తాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కమాండ్మెంట్? నేను తప్ప వేరొక దేవుడు నీకు అంటే దాని అర్థం ఏంటో నేను మీకు వివరిస్తాను. 3 పాయింట్లో శ్రద్ధగా ఆలకించండి. మొదటిది ఏంటంటే, నీ కొరకు దేవుడిని యెహోవా నీకు ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? నీ కొరకు నీ దేవుడిని యెహోవా నీకు ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, జీవితంలో సమస్యలు వచ్చేసరికి వారు నోటెంట వచ్చే మాట ఏంటంటే, దేవుడు లేడు, నాకేం చేశాడు. సమస్యలు వచ్చినప్పుడు వారు నోటెంట వచ్చే మాటలు ఏంటంటే, దేవుడు లేడు, నాకేం చేశాడు. ఓకేనండి? ఇది చాలా సాతానుడు వేసే మోసకరమైన మాట. ఇది సాతానుడే పలికిస్తాడు ఈ మాటని. సాతానుడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక సమస్యను తీసుకువచ్చి, చూడండి, యాకోబు గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడు ఎవరిని కూడా శోధించడు. అర్థమవుతుందా? మీలో ఎవరైనా శోధింపబడినప్పుడు అది సాతానుడు శోధన తీసుకొస్తాడు గనక నేను దేవుని చేత శోధింపబడ్డానని అనకూడదు అని స్పష్టత ఇచ్చేశాడు దేవుడు. సో అంచేత నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడు, లేకపోతే అసలు లేడు, ఉంటే అలా చేయడు. కొంతమంది ఇంట్లో ఎవరైనా పోగొట్టుకున్నా, ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా వారు నోటెంట వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుడు ఉంటే ఎలాగెందుకు చేస్తాడు, నాకు అన్యాయం చేశాడు, ఇంకా ఎమోషన్స్ పైకి వెళ్ళే కొద్దీ నాకు దేవుడు ఏం చేయాల. ఇది ఎందుకు సాధారణ ఆలోచన అంటే, సృష్టి కనపట్లేదా? నువ్వు బతుకున్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదా? పాపం వల్ల వచ్చిన ఈ ఎఫెక్ట్, ఈ శ్రమలు నీకు అర్థం కావట్లేదా? వీటిని బట్టి నువ్వు ఎలా అనగలవు సమస్య వచ్చిందని చెప్పి ఆయన లేడని? మొదటి పాయింట్ ఏంటంటే, నీ కొరకు నీ దేవుడిని యెహోవా నీకు ఉండాలి. ఇది మొదటి పాయింట్. ఎన్నడూ కూడా మాట అనకూడదు. మాట అనకూడదు. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని ఇస్తున్న, దేవా నాకు కష్టం వచ్చింది. ఎందుకంటే
పెద్ద ఆయన చెప్పాడు, సమస్యలు వస్తాయి కానీ నిలిచిపోవు, దాటిపోతాయి. జీవితం యొక్క సత్యం అది. సమస్య వస్తుంది, నిలిచిపోదు, అది దాటిపోతుంది. సో అంచేత ఎన్నడూ కూడా మన మాట అనకూడదు. ఇందులో నేను ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను చూడండి. విశ్వాసులుగా నాకేంటిది? ఆమె బిలీవర్. నేను ఎప్పుడు కూడా మాట అనను. నేను అనను కూడా దేవుడు నాకేం చేశాడు ఈ మాట నేను అనను నేను. కానీ విశ్వాసులు చేయగలిగిన తప్పు ఇందులో ఒకటి ఉంది, బాగా ఆలకించండి. అదేంటంటే తీతు 1:16 చూడండి. తీతు 1:16 ఇది విశ్వాసుల గురించి. విశ్వాసుగా నాకు సంబంధం ఏంటి ఈ ఆజ్ఞకు? 1:16 చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ, ప్రభు మాకు తెలుసు వారు దేవుని ఎరుగుదురని చెప్పుకుంటారంట, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు వారి క్రియల్లో చూపిస్తారంట. దీని ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ఏథియిజం అని అంటారు. చాలా పెద్ద సబ్జెక్ట్, నేను చదువుకున్నది ఫిలాసఫీ చదువుకునేటప్పుడు. గమనించండి, విశ్వాసులంట ఆదివారం మందిరానికి మిగతా కోటాలకి దేవునికి ఇచ్చట్ల జనరల్గా క్రిస్టియన్స్ చేసే పని అన్నీ చేస్తారు. కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి లార్డ్ దేవుణ్ణి వారి జీవితంలో అధికారిగా ఉంచుకోరు. అర్థమవుతుందా మీకు? అధికారిగా ఉంచకుండా వారే అధికారిగా ఉంటారు. నాకు నచ్చినట్టు దేవుని వాక్యానికి విధేయత లేకుండా నాకు నచ్చినట్టు నా ఊహకు నా ఇష్టానికి అనుగుణంగా నడుచుకునేవారు. వీరిని తీతు పత్రికలో మొదటి ఆజ్ఞను అతిక్రమించినట్టుగానే పరిగణిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని పరీక్షించుకోండి, ఎవరి ఇష్టాలు బట్టి మీరు నడుస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టుగా మీరు నడుస్తూ ఉన్నారు. చాలామంది విశ్వాసులు చేసే ఈ తప్పిదం ఏంటంటే దేవునితో పని లేకుండా వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి. భక్తి ఉంటుంది కానీ దేవుని వాక్యానికి విధేయత ఉండదు. నీ దేవుడిని యెహోవాను నేనే 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 అని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుకి కాదు, తెలియదని కాదు, మన హృదయాల్లో ఆయన్ని కాకుండా. ఏమంటే ఒకటే మాట, చాలామంది గృహాలకి స్టిక్కర్లు ఉంటాయి, పైన చిన్న స్టిక్కర్లు ఇస్తారు. ఈ గృహానికి క్రీస్తు అధిపతి అని రాస్తారు. ఏం రాస్తారు? మన ప్రభువుని నమ్ముకునే నెలల్లో దేవుడి గుడి ఉండదు, దేవుడి గది ఉండదు. జనరల్గా ఎవరన్నా మీరు ఇల్లు కొనుక్కోవడానికి వెళ్తే చిన్న ప్లేస్ ఇస్తారు, దేవుడి గదని. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎందుకు దాన్ని కట్టకూడదంటే ఆయన ఒక చోట ఉండడు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాకే. ఆయన ఇల్లంతా ఉంటాడు, నీలో కూడా ఉంటాడు. నువ్వు నిరంతరం అక్కడికి వెళ్ళి దండం పెట్టినట్టుకున్నట్టే పరిశుద్ధంగా ఉండాలి. అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా నీట్గా స్నానంగా శుభ్రం చేసేసి నీట్గా చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ చేసి అక్కడి నుంచి నీ భాగవతం మొదలెట్టకూడదు. అందుకనే మనం గది అక్కడ కట్టం. ఆయన మనలోనే ఉన్నాడు కనుక మనమే ఆ గది. అంచేత విశ్వాసులకి అధికారి ఎవరో? మొదటి పాయింట్ దాని గురించే, లోతుగా ఆలోచించండి. మొదటి పాయింట్ దేని గురించి అంటే నీ దేవుడు యెహోవాను నేనే, అవును సార్ నేను దీన్ని వెంబడిస్తున్నానని మనం ఎప్పుడైతే హృదయంలో భావిస్తామో దేవుడు మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న అంటే నీ అధికారం ఎవరు? ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఒక ఆయన రాశాడు, నేను చదువుతున్న పుస్తకంలో, మేక్ గాడ్ యువర్ గాడ్ అని రాశాడు. అనగా నీ దేవుడు నీకు నిజంగా దేవుడై ఉండాలి. అనగా నీ బుర్రలో దండం పెట్టే దేవుడు కాదు, నువ్వు లోబడే దేవుడై ఉండాలి. చాలా తేడా ఉంది రెండింటికి. నువ్వు దండం పెట్టే దేవుడు జనరల్గా దేవుడు ఈ మొక్కే భక్తిని అడగట్ల. అది కాదు ఈ మొదటి ఆజ్ఞ. ఈ మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆయన్ని వెంబడించి, సార్ మీరు ఏం చెప్తే అది చేస్తాను, నేను దూకమంటారా, తినమంటారా, అక్కడికి వెళ్ళమంటారా, అదే చేస్తాను. నీ దేవుడిని యెహోవాను నేనే అన్న మొదటి ఆజ్ఞకు అర్థం ఏంటంటే లార్డ్ వాట్ ఎవర్ యూ సే,
నువ్వేం చెబితే అది చేస్తున్నాను. ఇది మొదటి పాయింట్. ఇంకా 3 ఉన్నాయి. ఎంతమంది వెంబడిస్తున్నారు? ఎంతమంది ఈ ఆజ్ఞని పాటిస్తున్నారు? నీ దేవుడిని యెహోవాను నేనే నేనే నేనే. ఇంకా 3 ఉన్నాయి. 2 వచ్చేద్దాం చూడండి. యేసు ప్రభువుని మాత్రమే నీవు దేవునిగా నువ్వు ఉంచుకోవాలి. ఎవరు ఉంచుకోవాలి? యేసు ప్రభు వారు మాత్రమే నీ దేవునిగా నీ హృదయంలో ఉంచుకో. ఒక వాక్యం చదువుతాను. 2 సమూయేలు 22:32. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గము ఏది? నిన్ను సేవించిన, ఇందాక మీకు వివరించాను, ప్రపంచంలో ఏకైక ఫోటో సిలువ వేయబడి చనిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఏ ఫోటో ఉండదు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయనకి ఎక్కడ కూడా ఏ ప్రపంచంలో ఏ మందిరాల్లో కూడా ఆయన ఫొటోస్ ఉండవు. ఆయన ఆత్మస్వరూపి, శరీర స్వరూపి అయితే ఒక చోటకే పరిమితం. ఆయన మనం దర్శించుకోవటానికి ఏ కొండ మీదకి మనం వెళ్ళలేము. ఎందుకంటే దేవుడు ఒక చోట ఉండడు. దేవుడు అంతటా ఉంటాడు. ఇంగ్లీష్లో దాన్ని ఓమ్ని ప్రెజెన్స్ అని అంటారు. మనుషులు పరిమితి చెందిన వారము. మిమ్మల్ని చూడాలంటే మీ ఊరు రావాలి, నన్ను చూడాలంటే మా ఊరు రావాలి. కానీ దేవుని చూడాలంటే అలా ఎలక్కర్లా. దేవుడు ప్రదేశానికి పరిమితి చెందినవాడు కాదు. ఒకవేళ నువ్వు దేవుని చూద్దామని చెప్పి ఎక్కడికో కొండ మీదకి ఆ ఊరు ఈ రాష్ట్రం నువ్వు కనుక వెళితే నువ్వు మోసపోయావు. మనుషులు పరిమితి చెందినవారు, దేవుడు కాదు. మనుషులు చూడాలి అంటే మీ ఊరు రావాలి. దేవుని చూడాలంటే ఆయన ఒక చోట పరిమితి చెందినవాడు కాడు. కానీ మన దేశంలో పాపం తెలియక చాలామంది ఎక్కడో పైన కొండ మోకాల మీద ఎక్కితే అప్పుడు దేవుడు కనపడతాడు అంటారు. మరి వాళ్ళు ఏ అర్థంతో నాకు అంటారో తెలియదు. కానీ నాకు 2వ పాయింట్ ఏంటంటే, ఎన్నడూ కూడా మనకు విగ్రహాలు ఎన్నడూ కూడా ఉండకూడదు. ఏ రూపాన్ని కూడా మనం చేసుకోకూడదు. మరి ఇందులో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఒకసారి ఒక వ్యక్తి బ్రదరు ఈ మాట అన్నారు. దేవుడు నమ్ముకున్న బిడ్డలకి షెల్ఫుల్లో విగ్రహాలు ఉండవంట. ఇంటిల్లో ఏముంటాయండి? షెల్ఫ్లు ఉంటాయి. షెల్ఫుల్లో విగ్రహాలు ఉండవు, కానీ ఈ షెల్ఫ్లో ఉంటాయంట. ఇది పెద్ద షెల్ఫ్. ఇందులో అన్లిమిటెడ్ అరలు ఇందులో ఉంటాయి. మీ ఇంట్లో మా అయితే 4-6 అరలు ఉంటాయి అంతేనే. కానీ ఈ అరలో అన్లిమిటెడ్గా పెట్టేసుకోవచ్చు అంట. మీరు టెస్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీ జీవితంలో ఏది లేకపోతే మీరు ఉండలేరు. డబ్బులా, ఒక వ్యక్త, ఒక ఆస్త, ఉద్యోగమా, ఏంటి? మీ జీవితంలో మీరు ఏది లేకపోతే మీరు ఉండలేరు. ఎక్కువ మంది ఏమడుతారంటే, దేవుడు రాత్రి ప్రత్యక్షమై, బాబు నీకేం కావాలి? సొలొమోన్ అడిగినట్టు కనుక మనం అడిగితే 190 మంది అడిగేది ఏంటో తెలుసా? దేవా, ఈ ఆర్థిక కష్టాల నుంచి నన్ను విడిపించవా? ఇంకెప్పటికీ నేను ఈ ఆర్థిక కష్టాల్లో ఉండక సౌకర్యంగా సమృద్ధిగా నేను ఉంటే చాలు దేవా, అప్పుడు నీకు నేను భక్తి మామూలుగా చేయను దేవా. చాలామంది బహుశా ఇచ్చే ఆన్సరు దానికి వచ్చిన చూడండి. 6:17. 11వ శతాబ్దంలో సెయింట్ ఆన్స్లెమ్ అని చెప్పి ఒక వ్యక్తిని ప్రశ్న అడిగారు. నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కదా, ఇంత భక్తి చేస్తున్నాను కదా, అమ్మానీలు చూడండి, ఆదానీలు చూడండి, వ్యాపారస్తులు చూడండి, అసలు యేసు ప్రభుని వాళ్ళు పూజించరు. మరి అయినా కూడా దేవుడే వాళ్ళకి అంత డబ్బు ఇచ్చేసాడు. నేను 10 ఆదివారం మందిరానికి వస్తాను, అన్నీ చేస్తాను, నాకేంటి ఏమి ఇవ్వలేదు దేవుడు. ఎప్పుడైనా ప్రశ్న విన్నారా? అనిపించిందండి? ఇది కొత్త ప్రశ్న కాదండోయ్. 11వ శతాబ్దానికి ముందే ప్రశ్న ఉంటే ఆన్సర్లేమ్ అని చెప్పి దీనికి ఒక గొప్ప దైవజనుడు దీనికి ఆన్సర్ ఇచ్చేసాడు. సింపుల్గా సారాంశం చెప్తాను. దేవుడు ఆయన నమ్ముకున్న ప్రజల్ని ప్రేమించి వారు ఎక్కడ డబ్బులో పడి ఆయన్ని మర్చిపోతారేమో అని చెప్పి ఆయన్నే సంపదగా పెట్టుకుని నన్నే చూడనని పెట్టి చాలామందికి
వేల కోట్ల రూపాయలు శాపంగా డబ్బునిచ్చాడంట. చాలామందికి అర్థం కాదు ఇది. అర్థమైన వాళ్ళు ధనులు. శాపంగా వాళ్ళకి ఇచ్చేసి, అందుకని యేసుప్రభు వారు చెప్పారు, సూది బెజ్జంలో ఒంటైనా వెళ్తుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అసాధ్యం. మీకు డబ్బు కావాలా, రాజ్యం కావాలా? డబ్బు 70 ఏళ్ళకే, 60 దాటాక మీరు ఎలాగో వాడలేరు. మానవ జీవిత సత్యం ఏంటంటే, మనం ఎక్కడో పుస్తకం ఎక్కడ రాస్తే యవ్వన కాలంలో బలం ఉంటుంది, టైం ఉంటుంది, కానీ డబ్బులు ఉండవంట. ఉద్యోగం చేసే టైంకి వచ్చేసరికి డబ్బులు ఉంటాయంట, ఎనర్జీ ఉంటుందంట, కానీ టైం ఉండదంట. 55 దాటాక బోల్డంత టైము డబ్బులు ఉంటాయి, కానీ ఒంట్లో ఓపిక ఉండదంట. సో మీలో ఎవరైనా సరే, అమ్మో నాకు లేవేంటి దేవుడు తక్కువే ఇచ్చాడు, సరిపోవట్లేదు అనుకుంటున్నారా? అది శాపంగా వారికి ఇవ్వబడ్డది, మీకు దీవెనకరంగా మీకు ఇవ్వబడలా. ఉన్నదాంట్లో సంతృప్తి నొందుతూ ఆయన వైపే చూచి నడిస్తే మీదే పరలోకం. ఇప్పుడే వచ్చిన చూద్దాం, చూడండి 17వ వచనం. ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దేని మీద ఉంచక? అది ఉంటే చాలండి బాబా, అన్నిటికీ అదే కారణం. అవునా? వచ్చిన ఏం చెప్తుంది చూడండి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా. ఏది గొప్ప? అస్థిరమైనది గొప్ప, ఈ రెండో మాట గొప్ప. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. దేవుని యందే నమ్మిక ఉంచుడని కోరుకుంటున్నాను అన్నాడా? ఏముంది ఇక్కడ? ఆజ్ఞాపించుము. ఇప్పుడు చెప్పండి, మీకు ఏది ఉంటే చాలు? ఏది ఉంటే చాలు మీకు? మళ్ళా చదువుతాను మీకోసం. ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఎప్పుడు కూడా నాకు అది ఉంటే చాలండి, అది లేకేనండి అనద్దు. నీ దగ్గర ధనవంతుడైన దేవుడు నీ దగ్గర ఉన్నాడు. నీ ప్రతి ఒక్క అక్కరను తీర్చువాడు నీ దగ్గర ఉన్నాడు. ఇందులో డౌట్ లేని విషయం ఇది. ఇది రెండవది మనం చూసాము. రెండో దాంట్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వాసులకు షెల్ఫ్ల్లో ఉండవు. ఎక్కడ ఉంటాయి విగ్రహాలు? మిమ్మల్ని ప్రశ్న అడిగి మీ ఆలోచన నేను రేకెత్తించాను. ఏది లేకపోతే మీరు ఉండలేరు, మొదటిది. రెండోది, ఇది ఇంకొంచెం లోతుగా తీసుకెళ్తుంది. దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీ విగ్రహం. అదే మీ విగ్రహం. రెండో పాయింట్. మూడవదిగా చివరిగా దేవుని వాక్యం చెప్తుంది, చాలామంది అల్ప విశ్వాసాలు చేసే పని ఏంటంటే, నేను కొంతమంది ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారంటే, కట్టేస్తారు చేతికి, మెడకే, కాలుకి. ఏంటయ్యి? తాళ్ళు, నల్ల తాళ్ళు. చేతికి, మెడకి అన్నిటి కట్టేస్తారు. నేను దాదాపు 30 సంవత్సరాలుగా కొవ్వూరు మా ఇంటి వీధి పక్కనే, మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా అక్కడ జనం వెయిటింగ్ ఉంటారు. తాడును కట్టే వ్యక్తికి యాక్సిడెంట్ అయితే, ఏదైనా అనారోగ్యం వస్తే తాడు కట్టి ఇంట్లో ఉంటాడా? కట్టే వ్యక్తి, అమ్మే వ్యక్తి హాస్పిటల్కి వెళ్తాడా? ఏ తాడు కట్టి ఇంట్లో ఉండొచ్చు కదా, అతను హాస్పిటల్కే పోతాడు. ఎక్కడికి? సో ఎన్నడూ కూడా దిష్టి విగ్రహాలు, దిష్టి ఫోటోలు, ఆ కాలం ఈ కాలం, రావు కాలం, మంచి కాలం, ఈ పాటెత్తే నీకు వచ్చే కాలం, పోయే కాలం,
అది వాడు 2. మూడవదిగా గుమ్మం అక్కడ, గుమ్మం ఎక్కడ, గుమ్మం వెనకాల. అయ్య బాబు అక్కడ కొనకూడదు, ఆ ఫేసింగ్ కొనకూడదు. నేను జీవితంలో ఒకే ధ్యేయం పెట్టుకున్నా, ఎప్పుడు స్థలం కొన్నా వీధి పోటే కొనాలి. ఇంటికైనా గుడికైనా ఏ స్థలం కొనాలి? వీధి పోటే కొనాలి. నా లక్ ఏంటంటే తక్కువ రేటు కూడా వస్తుంది, దేవుడు అలా దీవిస్తాడు. సో దానికి ఎక్కువ రేటు పెట్టక్కర్లా, తక్కువ రేట్లోకి వస్తుంది. అమ్ముకునే విషయం దేవుడి సంగతి తర్వాత చూసుకుందాం. దేవుడు అమ్ముకునేలాగా చేయడు, కొనులాగే చేస్తాడు. ఏమండి? సో అయ్యే ఎత్తుకుంటే తక్కువ రేట్లో వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. బిల్డింగ్ అక్క కనపడతా, అందరూ డైరెక్ట్గా వచ్చి అడ్రస్ కూడా చెప్పక్కర్లా. అవి పాటిస్తాం. కానీ ప్రపంచాన్ని శాసించే వైట్ హౌస్ నేను చూసా, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. డైరెక్ట్ వీధికి ఎదురుగా ఉంటుంది. ప్రపంచాన్ని శాసిస్తా అక్కడ కూర్చొని. వైట్ హౌస్, అమెరికా ప్రెసిడెంట్ ఉంటాడు ఆ ఇంట్లో. కొన్ని దశాబ్దాలుగా మేము ప్రపంచాన్ని పరిపాలిస్తాం ఇదే బిల్డింగ్లోంచి. ఆ బిల్డింగ్ వీధిపోటు బిల్డింగ్, తెలుసా మీకు? వీధి ఎదురుగా ఉంటుంది. కానీ నెట్లో చూసుకొని ఎలా పోయినా కూడా డైరెక్ట్ వీధి కొడతాయి. ఇలాగా అట్టడుగున ఉండాలి కదా వీధిపోటు కొడితే. మరి ప్రపంచాన్ని ఎందుకు పరిపాలిస్తుంది? కొన్ని దశాబ్దాలుగా మొన్నగా వచ్చింది బొట్ట దేశం. జస్ట్ 200 years చరిత్ర. మనది 1000 సంవత్సరాలు, చైనాది మనది. మరి ఎక్కడ? ప్రభువుని మనం విశ్వసించిన తర్వాత గృహాలు, మన ఈ జగనన్న గృహాల దగ్గరికి వెళ్ళి ఓపెనింగ్ అప్పుడు శంకుస్థాపన త్వరగా చేసేయాలని గవర్నమెంట్ వాళ్ళు కంగారు పెట్టేస్తుంటే, అయ్యారు కొంచెం 11ంటికి వచ్చేయండి, అయ్యారు 11ంటికి వచ్చేయండి. ఎదుటి 10 మంది 11ంటికి రమ్మంటున్నారు ఏంటి? అమ్మ కొంచెం ఒక అరగంట ముందు వచ్చే, వద్దండి కొంచెం 11ంటికి వచ్చేయండి. ఏంటప్పా అందరూ నాకు తెలియలేదు ఇంతకే. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 11ంటికి ముహూర్తం ఉందంట. అక్కడికి వెళ్ళి తెలిసింది నాకు. ఓరు నేను మరి 11 నేను దేవుడిని కాదు కదా, అందరి దగ్గర 11 టటా అని ప్రత్యక్షం అవ్వడానికి. కొంతమంది అలా 12 దాకా వెళ్ళాను. కొంతమంది అల్ప విశ్వాసులు కూడా పిలిచారు. అప్పటికే కొన్ని పువ్వులు అవి ఉన్నాయి. వెళ్ళాను నేను. ఏటమ్మా ఏంటి పువ్వులు ఏంటంటే, ఏమి లేదు అయ్యారండి, అది మామూలుగా మా ఒళ్ళు చేసుకుంటారండి, మాది మందేం కాదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఇలా ఉంటే దేవుడి దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఎక్కడికి వెళ్ళి వస్తాయి దేవుడి దీవెనలో? అది కావాలి, ఇది కావాలి, ఆలేదు చెప్తే అది చేసేస్తాం, ఏలేదు చెప్తే అది చేసేస్తాం. అందుకని దేవుడు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. నీ దేవుడైనా యెహోవాను నేనే. మొదలాజ్ఞ ఏంటండి? ఈ పని గుర్తుపెట్టి వెళ్ళే ముందు, నీ దేవుడు నీకు నిజంగా అధికారేనా? యేసు ప్రభుకు దండం పెట్టే భక్తులు వద్దు, సిలువను తీసుకుని ముద్దెట్టే భక్తులు వద్దు, కుమారుడు ముద్దు పెట్టుకోవాలి అంటే ఆయనకి లోబట్టం. దండం పెట్టుకునే భక్తులు వద్దు, సిలువను చూసుకుని ఏళ్ళని ముద్దెట్టుకునే భక్తులు వద్దు, రాత్రిపూట తలగడ కింద ఎట్టుకుని చదవకుండా ఈ భక్తులు వద్దు, డాక్టర్ గారు ఐసీయూలో పెట్టాక గుండె మీదకి వచ్చేసే బైబిల్ భక్తులు వద్దు. దీన్ని వెంబడించే భక్తుడే నిజమైన. ఎవరు నా తల్లి తండ్రి నా మాట విని నా మాట గైకొంటారో వారే నా తల్లి. చాలా ఇంకా క్లారిటీ కావాలా?